ముందు రోజు అయితే ఎవరన్నా చూస్తారు కదా, లోపలికి వెళ్ళాము. ఫోన్ అందులో లేట్ అవుతుంది. కొంచెం పక్క రండి పా. చిన్నగా నువ్వు కూర్చోన్నా జై జగన్ జై జగన్. మన పెద్ద శ్రీ మంత్రివర్యులు శ్రీ పెద్దేని రామచంద్ర గారికి, శ్రీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి గారికి, బత్త వెంకటరమణ గారికి, మన హిందూపురం పార్లమెంట్ ప్రెసిడెంట్ ఎన్నికైన మన వెంకటరాజ్ రెడ్డి గారికి, కనకటి ఇస్మాయిల్ గారికి, కాదర్కి బత్తల అన్న గారికి, మాజీ ఎమ్మెల్యే అత్తారు శ్రీనివాస గారికి, మరియు ఈ ప్రోగ్రామ్ ని ఇంత బాగా అరేంజ్ చేసిన మన పెడపల్లి హరీష్ రెడ్డి అన్న గారికి, మరియు ఇక్కడ వచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకు, కుటుంబ సభ్యులకు, మరియు ప్రతి ఒక్కరికి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కిందటి బిజీ షెడ్యూల్లో మా ఆహ్వానం మన్నించి ఇక్కడ విచ్చేసినందుకు మా పెద్దానికి ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకందరికీ తెలుసు, ప్రెస్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు కూర్చోండి. డిప్యూటీసీ బాలసుబ్రహ్మణ్యం, జగదీశ్వర్ రెడ్డి మరియు మండల కన్వీనర్ రంగారెడ్డి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీకు అందరికీ తెలుసు వచ్చే నెల 13వ తేదీ మే 13వ తేదీ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి నేను సమాజంగా తరుణంలో మన ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగింది. దాడి అంటే అది హత్యాయత్నం జరిగిన ఎందుకంటే వాళ్ళ ఇద్దరికి తెలిసిపోయింది. వచ్చే ఎన్నికల్లో మీరు గెలవబోతున్నాం. మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తా ఉంది. మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అవుతున్నారనేది తెలిసిపోయి ప్రతిపక్ష కూటమి జగన్ మీద దాడి చేయించినారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబో రోజుల్లో ఇలాంటి మళ్ళీ పునరుద్ధైతే చాలా మీరంతా దానికి మూల్యం చెల్లిస్తారని కూడా నేను ఈ సమావేశంగా హెచ్చరిస్తున్నాను. రానున్న ఎన్నికల్లో మీరందరూ వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి మళ్ళీ సంక్షేమం అభివృద్ధికి పట్టం కడతారని, జగనన్నని ముఖ్యమంత్రి అయ్యడానికి మీరందరూ దోహదపడతారని, మరియు నేను అసెంబ్లీ పోయడానికి మీ ఓటు చాలా కీలకమైనదిగా మరియు శాంతవంతులకు పార్లమెంటు పంచడానికి మీరందరూ ప్రత్యేకంగా దీనికి పాల్గొడతారని మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, సంక్షేమం పండింది. ఎక్కడ పోయినా ఈ పెడపల్లికి వచ్చిన, బంజపల్లి పోయినా, నలుగురు మండలంలో కానీ కఠిన నియోజకవర్గంలో ఎక్కడ పోయినా ప్రతి ఒక్కరూ పెన్షన్ కానీ, వృద్ధాప్య పెన్షన్, విద్యా దీవెన, వసతి దీవెన ఇవి తప్పితే ఏది చెప్పుకోవడం లేదు. ఇంకా మేము దగ్గర పోతానని చెప్తున్నారు. బాబు నిలబడి వస్తాం బాబు ఎండలో మేమంతా డిసైడ్ అయిపోయినాం. జగన్ అయితేనే మాకు బోర్ పెడతాడు,
జగన్ లేకపోతే కష్టమని నేను క్యాంపెయిన్ చోట ప్రతి ఒక్క అవ్వ 7 సార్లు ఇచ్చుకోవాలి. ఏమంటే జగన్ హత్యాకాండకు పాల్గొన్నారు, జగన్ లేకపోతే మాకు బోర్ పెట్టేవాడు ఎవరు అనేది. కాబట్టి మీరందరూ ఒక మాట గ్రహించి మీరందరూ మీరే బ్రాండ్ బాధ్యతలుగా ప్రతి ఇంటికి పక్కన ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు క్యాంపెయినింగ్ చేసుకొని వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసేలా మరియు భారీ మెజార్టీతో నాకు అసెంబ్లీ పంపాలని మరియు శాఖ పార్లమెంట్ పంపిస్తూ జగనన్నను ముఖ్యమంత్రి అయ్యేదానికి మీరంతా తోడ్పడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరియు నొప్పుకుంటున్న మండల నాయకులకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. జై జగన్, జై జగన్, పెద్దాయన నాయకత్వం, పెద్దాయన నాయకత్వం. మనమందరూ కూడా సమావేశంగా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మే 13వ తేదీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పార్లమెంటుకు, శాసనసభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మనమందరూ కూడా ఇక్కడ చేరాం. మీకు తెలియదుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో, కేవలం 2 పేజీల మేనిఫెస్టోలో ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా పూర్తిగా అమలు చేసి తిరిగి మన ముందు నన్ను ఆశీర్వదించండి, నేను మంచి చేస్తుంటే నాకు మేమంతా కూడా ప్రచారకర్తలుగా, బ్రాండ్ అంబాసిడర్స్ గా మీరే నిలవాలని చెప్పి ప్రతి సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. మీకంతా కూడా తెలుసు, 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. అయినా కూడా ఎన్నికల హామీలన్నీ కూడా పూర్తిగా తప్పకుండా అమలు చేసిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అమలు చేసిన కాదు, ఆ రోజు 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు 6 రోజులు హామీలు ఇచ్చాడు. ఏ హామీ అయినా పూర్తి స్థాయిలో నెరవేర్చాడు అంటే ఏది కూడా లేదు. మరి ఆ రోజు రైతు రుణాలు మాఫీ అన్నాడు, మహిళా సంఘాల రుణాలు మాఫీ అన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాడు. యువకులందరూ కూడా గోడ మీద గోడ మీద కూడా బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి రాశారు. మరి ఏదైనా జరిగిందా అని అడుగుతూ ఉన్నాడు. మన నాయకుడు చెప్పినవన్నీ కూడా చేశాడు. ఆయన చెప్పినవి ఏది కూడా చేయలేని పరిస్థితుల్లో కేవలం 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా క్యాపిటల్ చుట్టూ ఉన్న భూములకు చుట్టూనే ఆయన గమనం అంతా కూడా భ్రమిస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తే క్యాపిటల్ అని ఆయన పేరు పెట్టాడు, అది తాత్కాలిక రాజధాని. 4 బిల్డింగ్లు కట్టాడు, అవి కూడా లోపల భూమిస్ట్రీగా కట్టాడు. మనం మీడియాలో చూసాము, పైన నీళ్ళన్నీ కూడా లోపల అట్లే వస్తూ ఉన్నాయి ఆ బిల్డింగ్. మరి ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి 5 సంవత్సరాల సమయాన్ని దుర్వినియోగం చేసి మనకు విభజన చట్టంలో 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండి పరిపాలన సాగించంటే ఈయన ఆడ ఓటుకు కోర్టు కేసులో తగులుకొని అక్కడ తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేస్తారని రాత్రికి రాత్రే విజయవాడకు పారిపోయి వచ్చాడు. ఈ 10 సంవత్సరాలు మనం అక్కడే ఉండి పరిపాలన సాగించుండొచ్చు, పర్మనెంట్ గా మనం క్యాపిటల్ కట్టుకోవచ్చు. ఇవి ఏది కూడా చేయకుండా ఈరోజు మళ్ళా వస్తా ఉన్నాడు 6 గ్యారెంటీలు, సూపర్ 6 అని ఇంకా కూడా ఎక్కువ చెప్తాడు. 6 గ్యారెంటీలే కాకుండా ఇంకా ఎక్కువ చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు ప్రతి సిద్ధం సభలో కూడా, అయ్యా అమ్మ ప్రతి మహిళకు కేజీ బంగారు ఇస్తా అంటాడు, ప్రతి రైతుకు బెంజ్ కారు కొనిస్తా అంటాడు, ప్రతి యువతకి మోటార్ సైకిల్ ఉద్యోగం ఇస్తా అంటాడు అని చెప్పి. మరి ఈ విధంగా అనేక హామీలన్నీ కూడా మనం ముందుకు తీసుకొస్తాడు. ఎన్నికల దగ్గర వచ్చే ముందుకి ఇంకా ఎక్కువగా ఇవన్నీ కూడా నమ్మకండి. ఒకసారి మోసపోయాం. అంతకుముందు కూడా రామారావు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయినప్పుడు, ఈయన వెన్నుపోటు పరిస్థితి దింపేసినప్పుడు అప్పుడున్న మద్యపాన నిషేధం కానీ, ₹2 కేజీ బియ్యం కానీ, లేదా కరెంట్ ఛార్జీలు పెంచాలని చెప్పి రామారావు గారు అధికారంలోకి వస్తే ఆ రోజు మా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది,
అంచేత మద్యపాన నిషేధం ఎత్తేస్తా ఉన్నా అని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చిన 3 నెలల లోపలే తీసేయడం జరిగింది. ₹2 కేజీ 5 రూపాయలు 20,000 పైసలు చేశాడు. మరి 5 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు. మరి ఇవన్నీ కూడా ఒకసారి చూసాం, 2014లో రెండోసారి చూసాం. ఇంకా ఎప్పుడు కూడా పరిపాలన అంతా మన గ్రామానికే వచ్చింది. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం. మన గ్రామంలోనే సచివాలయంలో మన పిల్లలే 10 మంది దాకా పనిచేస్తూ ఉన్నారు. ఏ శాఖకు అందులో పనున్నా కూడా మనం సచివాలయానికి వెళ్తేనే అన్ని పనులు అయ్యే విధంగా గ్రామంలోనే ప్రభుత్వ పాలన అంతా కూడా సాగుతాం. ఈరోజు జన్మభూమి కమిటీలు లేవు. కేవలం పేదరికాన్ని కొలబద్దగా తీసుకొని పేదలందరికీ అర్హులైన వారికి కులం చూడకుండా, మతం చూడకుండా, మాకు ఓట్లేసారా లేదా అని చూడకుండా, మీరు తెలుగుదేశం వారాన్ని కూడా చూడకుండా పేదలు అర్హులైన పేదలందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నారు. మరి ఈ విధమైన పాలన గతంలో మనం చూసామని అడుగుతా ఉన్నాను. నేను కూడా 1978 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పరిపాలన ప్రజలకు అందించిన ముఖ్యమంత్రిని ఈయన తప్ప ఎవరు చూడలేదు. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇలాంటి పరిపాలన ఎవరు కూడా అందించలేరని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ పూర్తి స్థాయిలో చేశారు. మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా అంటారు, ఎక్కడ అభివృద్ధి ఎక్కడ ఉంది, రోడ్లు ఏడున్నాయి అని చెప్పి. ఎందుకు ఈరోజు నాడు నేడు కింద మన పాఠశాలన్నీ ఆధునీకరించాం. 27,000 కోట్లు ఖర్చు చేస్తాం. ఈరోజు తల్లిదండ్రుల బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొని పిల్లలందరికీ కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో బైజూస్ కంటెంట్ తో ఇంగ్లీష్ మీడియంలో ఈరోజు విద్య నేర్పించే పరిస్థితి ఉంది. వాళ్ళు వేసుకునే బూట్ నుంచి మొత్తం దాకా బుక్కుల దాకా అన్ని కూడా ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి ఉంది. ఇంకా పై చదువులు పోతే ఫీజు రియంబర్స్మెంట్ ఎంత ఫీజు కట్టాల్సి వస్తే అది మొత్తం కూడా ప్రభుత్వమే చెల్లిస్తాం. దాదాపు 27,000 కోట్లు ఖర్చు చేశాము. అదేవిధంగా ఆరోగ్యం కోసం మనకున్న 26 కొత్త జిల్లాలలో 9 జిల్లాలలోనే మెడికల్ కాలేజీలు, వాటికి అనుగుణంగా హాస్పిటల్స్ ఉన్నాయి. ఈరోజు మనం 17 మెడికల్ కాలేజీలు, దానికి అనుబంధ హాస్పిటల్స్ ఏకకాలంలో మంజూరు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. 1000 కోట్లతో కూడుకున్న ఖర్చు అయినా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని భావంతో 17 మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ మంజూరు చేస్తే 53,000 మంది డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్ కూడా నియమించడం జరిగింది. మరి ఆరోగ్యశ్రీ కింద గతంలో 500-600 జబ్బులకే ఉచిత వైద్యం ఉంటే ఈరోజు 3,200 వైద్యులకు జబ్బులకు ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించేదే కాకుండా 1,000 రూపాయల పైన ఖర్చు అయితే 25 లక్షల దాకా ఖర్చు చేసి ఒక వ్యక్తికి ఏదైనా జబ్బు చేస్తే నయమైన తర్వాత ఇంటికి వస్తే కూడా విశ్రాంతి సమయంలో ఉచితంగా మందులు ఇచ్చి ఆర్థికంగా కూడా ఆదుకుంటా ఉంది మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం చేస్తూ ఉన్నాను. మరి ఈ విధంగా అనేక రకాల సేవలు అందిస్తూ ఉన్నారు. అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు రెండు కళ్ళుగా చూసి ఆయన ఈ 5 సంవత్సరాలుగా మనకు సుపరిపాలన అందించాడు. అవకాశం ఇస్తే మళ్ళా రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయితే తప్పనిసరిగా అంతకంటే సుపరిపాలన ఇస్తాడు. ఎందుకంటే మనకు 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. అయినా కూడా చెప్పినవన్నీ కూడా చేశాడు. ఈ 5 సంవత్సరాలు అధికారం వస్తే తప్పనిసరిగా సుపరిపాలన అందించేదే కాదు, పెండింగ్ ఉన్న అభివృద్ధి పనులు కానీ, ఇంకా ఆయన చెప్పబోయే సంక్షేమ పథకాలు కానీ పూర్తి స్థాయిలో అందిస్తాం. ఇవన్నీ కూడా కొనసాగాలంటే, సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు